లోకానుసారంగా కేరా ప్లాట్ఫామ్ గాడిని. ఎవరో నన్ను ఎద్దేవా చేయటం, ఎవడో నన్ను ఎద్దేవా చేయటం కాదు, నన్ను నేనే చెప్పుకుంటా. అందలాల్లో పుట్టలా, ఐశ్వర్యాల్లో తులతోగలా కేరా ప్లాట్ఫామ్ గాడిని. యేసు అనే ఒకడు నా జీవితంలోకి రాకపోతే ఈ పాటికి మృతుండి. ఈరోజు వరకు సజీవుణ్ణై ఉన్నాను. తులువలాంటి నా బ్రతుకునకి విలువ దొరికిందంటే ఆయన కృప. ఎలాంటి అనుభవాల్లో కూడా నేను ప్రయాణం చేశానో నా లైఫ్ నేనే బాహాటంగా చెప్పుకున్నా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్న వచనాలకు 100% యోగ్యుడని చెప్పుకుంటాను నేను. లోకములో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకములో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న దానిలో నేను పక్కా సూట్ అవుతాను. నా సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బంధు జనావళి దగ్గర నుంచి, నా స్నేహితుల వరకు అందరూ నాకు ఇచ్చిన టైటిల్ అదే, వెర్రోడు, పిచ్చోడు. నా భాషలో చెప్పాలంటే ఆశోదుడు. కరెక్ట్గానే పిలిచాడు దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచని పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నది 100% నిజం నా లైఫ్లో. ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు అంటానికి తృణీకరింపబడిన నా జీవితమే సాక్ష్యం. చెట్లు చాలా ఉంటాయి, కానీ తాడి చెట్టు కింద 20 రోజులు నేను నా తండ్రి బ్రతికాం. తాడి చెట్టు కింద 20 రోజులు. ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ? అసలు నీడ అది. పొద్దు ఎటు మారిపోతుంటుంది, అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ. పొద్దు అటు పొడిచింది అనుకో, తాడి చెట్టు నీడపై ఆడు ఉంటుంది. మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ. ఎక్కడా లేదు ఆశ్రయం. 20 దినాలు పైచిలుగా అక్కడ ఉన్నాను నానా నేను తాడి చెట్టు కింద. పదమూడేళ్ల ప్రాయంలో, అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో, అన్ని రకాల అట్టడుగు స్థాయి దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు. ఎవడో నన్ను ఎగతాళి చేయటం, ఎవడో నన్ను హేళన చేయటం, నా బ్రతుకు నా జీవితం నాకే, నేనే చెప్తా. నేనేం మనగాడిని కాదు, మోతవరి కాదు, పిచ్చోడిని. ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు. ఒకవేళ ఉంటే నా స్థానం అది. కానీ వాళ్ళెవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించ ఏ భాగ్యమో తులువనైన నాకు
ఇంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా. ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ప్రైజ్ ది లార్డ్.